సోదర కౌన్సిలర్లు, పార్టీ నాయకులందరికీ నమస్కారం. నిన్న డీడీ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ మిల్క్ కేంద్రం సంబంధించింది తరలిపోయినట్టు ఒక ప్రధాన పత్రికలో వచ్చింది. దాని తర్వాత మేము ఆ కార్యాలయ డీడీ గారిని ఫోన్ చేసి మాట్లాడితే కూడా ఆ మెదక్ నుంచి తరలిపోయే అవకాశం ఉంది, అందుకే ఆ పత్రికలు వచ్చిందని చెప్పడం జరిగింది. దాని తర్వాతనే మేము పత్రికా సమావేశం ఏర్పాటు చేసి డీడీ కార్యాలయం తరలిపోతుందని పెట్టినాం. దాంతో దొంగ అంటే భుజాలు కొనుక్కున్నట్టు వెంటనే పత్రికా సమావేశం వాళ్ళు పెట్టి మాకేదో కౌంటర్ ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. అది మీరు ఏదైతే డీడీ కార్యాలయం పోకుండా ఆపినరో సంతోషం, మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రశ్నించడం మా హక్కు, పనిచేయడం మీ హక్కు. మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, మేము మీతోని రాత్రింబగలు పని చేయిస్తూనే ఉంటాం. మేము తరలిపోయినట్టు చెప్తాం, మీరు దాని మీద తరలిపోకుండా కాపాడాల్సిన బాధ్యత మీది. ఇంకా ఈరోజు కూడా ప్రశ్నిస్తున్నాం. 18 నెలలైంది ఈరోజుకు, 18 కార్యాలయాలు పోయిరన్నారు. ఏ ఒక్క కార్యాలయం అన్నా తీసుకురాగలిగిరా? కనీసం పోచారం నుంచి జింకలు పోయినాయని చెప్పారు, ఒక 2 జింకలన్నా పట్టుకురాగలిగిందా? మేము వదులము, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల లోపు 18 కార్యాలయాలు మీదకు తీసుకురావాల్సిందే. తీసుకొచ్చేదాకా మిమ్మల్ని నడి రోడ్డు మీద ఇదే విధంగా నిలదీస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. సంబంధించిన స్టోరేజ్ మీరు పెద్దలు, చంద్రపాల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు వయసులో పెద్ద వ్యక్తి, అబద్ధాన్ని నిజం అని చెప్పి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ స్టోరు గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావుతో మీరే చైర్మన్గా దాన్ని ఇనాగ్రేషన్ చేశారు 5వ వార్డులో. మళ్ళీ దాన్ని ఇప్పుడు మేము తీసుకొచ్చినామని చెప్పి అబద్ధాన్ని ఎవరు చెప్తున్నారు? మీరు చెప్తున్నారా, మేము చెప్తున్నారా? మీ కళ్ళ ముందే ఉంది కదా, స్టోర్ ఆఫీస్ వచ్చింది, దాని ఫౌండేషన్ మనమే కదా, మంత్రితో మనమే కదా వేసింది. మళ్ళీ ఇంకా అబద్ధం చెప్పడం. అదేవిధంగా గతంలో తాగునీరు సమస్య వస్తే మేమేదో అబద్ధం చెప్పినామని చెప్పిండు ఇప్పుడు ఆయన వీడియోలో. గతంలో ఎప్పుడు కూడా 4 రోజులు తాగునీరు లేకుండా మెదక్ పట్టణంలో లేదు. సాక్షాత్తు మున్సిపల్ కమిషనర్ గారే లెటర్ ఇచ్చిండు, అన్ని సోషల్ మీడియాలో వచ్చింది. రేపు నీళ్లు రావని 4 లెటర్లు ఇచ్చిండు. దాని తర్వాతనే కదా మేము జిల్లా కలెక్టర్ను కలిసింది. లేదు 2 రోజులు రాలేదని చెప్తాడు. అంటే ఎందుకు అబద్ధాలు ఆడతారు? అబద్ధాలు ఆడడం వల్ల మీకు మెదక్ ప్రజలు అబద్ధాన్ని నిజాన్ని రెండింటిని గమనిస్తారు అనే సంగతి గుర్తుంచుకోండి. ఎవరు అబద్ధం చెప్తున్నారు అనే సంగతి కూడా గుర్తుంచుకోండి. దయచేసి వయసులో పెద్ద వ్యక్తులు అబద్ధాన్ని నిజమని చెప్పే ప్రయత్నం చేయకని చెప్పి కూడా గౌరవ మాజీ చైర్మన్ గారికి కూడా హితవు చెప్తున్నాం. అటువంటి ప్రయత్నాలు చేయకండి. ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మెదక్ పట్టణంలో నిలదీస్తాం, ప్రజల పక్షాన పనిచేస్తాం. మీరా మేమా అనేది ఎన్నికల్లో తేల్చుకుందాం. దమ్ముంటే ఎన్నికలు పెట్టుమనండి మీ ప్రభుత్వాన్ని. 7 నెలలు అవుతుంది మున్సిపల్ దిగిపోయి, అతిగతి లేదు, పాలక వర్గం లేదు. 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర గ్రామ పంచాయతీలు దిగిపోయి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు పెట్టండి. ఎన్నికల నుంచి తప్పించుకొని ఏదో మళ్ళా బీసీ రిజర్వేషన్లను అడ్డం పెట్టి తడిగుడ్డతో బీసీల గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడిది రిజర్వేషన్ అయ్యే దమ్ము మీకు ఉందా? నిన్నగాక మొన్న క్యాబినెట్లో ఏం చెప్పారు? ఢిల్లీలో పోయి ధర్నా చేస్తామన్నారు 4, 5, 6 తారీఖు. తెల్లారే మళ్ళీ క్యాన్సిల్ చేసారు. అంటే బీసీలను మోసం చేయడం, అబద్ధాలతోని ఇంకెంతో కాలం మీరు పాలన చేయలేరు. మీ నిజ స్వరూపం ప్రజలకు తెలిసిపోయింది. మెదక్ పట్టణానికి సంబంధించి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. మీ తలలు వంచి మేము పని చేయిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.